మీ జర్నలిస్ట్ మల్లిక్ యూట్యూబ్ వీక్షకులకు స్వాగతం, సుస్వాగతం. ఈరోజు మనం ఆంధ్రప్రదేశ్ రాజధాని నిర్మాణం గురించి, మన భవిష్యత్తు గురించి వివరంగా తెలుసుకోబోతున్నాం. మనకు రాజధాని అవసరం. అయితే ఏ స్థాయి రాజధాని అవసరమో మన పాలకులు ముందు తరాల భవిష్యత్తును ఆలోచించి పనులు చక్కబెట్టవలసిన అవసరం ఎంతైనా ఉంది. అమరావతి రాజధాని కోసం తొలి విడతగా ప్రభుత్వం ల్యాండ్ పూలింగ్ ద్వారా 29 గ్రామాలకు చెందిన 24,000 మంది రైతుల నుండి 33,000 ఎకరాలు సేకరించింది. ప్రభుత్వ భూమి మరో 5 ఎకరాలను కూడా ఇందులో భాగస్వామ్యం చేసింది. ఈ భూమి కృష్ణా నది తీరాన గుంటూరు ప్రాంతంలో ఉంది. ఈ భూముల్లో ప్రభుత్వ భవనాలు, రహదారులు, గ్రీన్ జోన్లు, సచివాలయం, అసెంబ్లీ, హైకోర్టు నిర్మాణాలు జరపబడుతున్నాయి. ఇంతేగాక మరో 30,000 ఎకరాలు రెండో విడతగా భూములు సేకరించాలని ల్యాండ్ పూలింగ్ ద్వారాను మరో విడతగా ప్రయత్నం జరుగుతున్నది. ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి. ఇది ఎవరు అవునన్నా కాదన్నా ఇది దృఢంగా రాష్ట్ర ప్రజలు కృతనిశ్చయంతో ఉన్నారు. విభజిత ఆంధ్రప్రదేశ్ తొలిసారి తెలుగుదేశం ప్రభుత్వం అమరావతికి అడుగులు పడినా పూర్తి స్థాయిలో గాక అన్ని తాత్కాలిక స్థాయిలో పనులు జరగడం, అనంతరం వచ్చిన వైఎస్ఆర్ ప్రభుత్వం 3 రాజధానుల పేరుతో అమరావతిని నిర్లక్ష్యం చేయడం జరిగింది. అనంతరం తిరిగి రెండవసారి గెలిచిన తెలుగుదేశం ప్రభుత్వం అమరావతికి వడివడిగా పరుగులు తీసే చర్యలు చేపట్టింది. ఇది రాష్ట్ర ప్రజలందరూ హర్షించదగ్గ విషయమే. అయితే మన రాష్ట్ర ఆర్థిక పరిస్థితిని దృష్టిలో పెట్టుకొని ప్రతి ఏడాది వచ్చే ఆదాయాన్ని బట్టి అమరావతిలో అభివృద్ధి చేపట్టవలసింది. కానీ అలా జరగక అంతర్జాతీయ స్థాయిలో రాజధాని అనే విషయమే మనల్ని, మన భవిష్యత్తు తరాల వారిని ఆందోళనకు గురి చేస్తున్నది. మన రాష్ట్ర అప్పులు మనం పరిశీలిస్తే 2025-26 జనవరి నాటికి సుమారు అన్ని రకాల అప్పులు కలిపి 9 లక్షల కోట్లు కాగా, అమరావతి నిర్మాణానికి ఇప్పటి వరకు చేసిన అప్పు సుమారు 20,000 కోట్లు ఉంది. మన రాష్ట్రం మొత్తం జనాభా సుమారు 5 కోట్లు. ప్రతి ఒక్క వ్యక్తిపై మన రాష్ట్ర అప్పుపై భారం సుమారు 134,000 రూపాయలు భారం పడుతుంది. ఇక అమరావతి అప్పుపై ప్రతి ఒక్కరిపై భారం సుమారు 60,000 రూపాయలు. అంటే ప్రతి వ్యక్తిపై అమరావతి నిర్మాణ అప్పు మరియు రాష్ట్ర ప్రభుత్వ అప్పు మొత్తం సుమారు 2 లక్షల రూపాయలు భారం పడుతుంది. ఇది కేవలం అప్పు మాత్రమే. ఇక అప్పుపై వడ్డీ సుమారు మరో 1,00,000 రూపాయలు ప్రతి సామాన్యుడిపై భారం పడుతుంది. అంటే డైరెక్ట్ గా నేరుగా ప్రభుత్వం సామాన్యుడి మీద వేయదు, కేవలం ఏదో ఒక రూపంలో ప్రజల మీద పన్నుల రూపంలో భారాన్ని మోపుతుంది. ఇది మన రాష్ట్ర అమరావతి ప్రస్తుత పరిస్థితి. మన రాష్ట్ర భవిష్యత్తుకు మనం మరియు మన భావి పౌరుల కొరకు అమరావతి రాజధాని కావాలి. అయితే మన ఆదాయ వనరులను బట్టి మనం ఖర్చు చేయాల్సిన అవసరం ఉంది. ఇక మనకు జిఎస్టి ద్వారా వచ్చే ఆదాయం రాష్ట్రానికి జనవరి 26 వరకు 18.43 లక్షల కోట్లు. ఇది మన రాష్ట్రంలో ఉన్న అప్పులో ఏ మూలకు సరిపోదు. ఇప్పటికే రాష్ట్రంలో ఏర్పడిన కొత్త ప్రభుత్వం సహజ వనరులైన ఇసుక, మట్టి, రాయి పై రాయల్టీ పేరుతో పన్నులు పెంచింది. రిజిస్ట్రేషన్ ఫీజులు పెంచింది. రాష్ట్ర టోల్గేట్ ఛార్జీలను కూడా పెంచింది. ఇంతేగాక ఇతరత్ర పన్నుల భారం మోపేందుకు ప్రభుత్వం సమాయత్తమవుతున్నది. ఈ పరిస్థితుల్లో ఒకవైపు రాజధానికి నిర్మాణంతో పాటు సంక్షేమ పథకాలు నిర్వహించాలి. దీంతో పాటు అభివృద్ధి పనులు, సాగునీటి వనరుల నిర్వహించాలంటే ప్రభుత్వానికి కత్తి మీద సామే అవుతున్నది. కేంద్ర ప్రభుత్వం అమరావతికి అప్పు ఇచ్చిందే గాని రాజధాని నిర్మాణానికి కేంద్రం ప్రత్యేక నిధులు ఉదారంగా ఇవ్వబడలేదు. డబుల్ ఇంజిన్ సర్కార్ అయినా ఆ స్థాయిలో నిధులు మనకు మంజూరు కాని పరిస్థితి ఏర్పడుతున్నది. కేంద్ర ప్రభుత్వం 2026కు ప్రవేశపెట్టిన బడ్జెట్ లో మన రాష్ట్రానికి ఆశించినంతగా నిధులు మంజూరు కాలేదని చెప్పక తప్పదు. ఇది ఇలా ఉంటే అమరావతి నిర్మాణంలో మార్కెట్ రేటు కంటే ఎక్కువ రేటుకు టెండర్లు ఇవ్వబడుతున్నాయని ప్రతిపక్ష వైఎస్ఆర్ పార్టీ గగ్గోలు పెడుతుంది. ఇందులో నిజానిజాలు ప్రభుత్వ పాలకులకే విదితం. ల్యాండ్ పూలింగ్ వల్ల రాజధాని భూములు కొనుగోలు ఖర్చు లేకుండా పోయింది. కానీ
అదే భూములు కొనుగోలు చేయాలంటే మన రాష్ట్ర ఆర్థిక పరిస్థితి మరింత దారుణంగా ఉండేది. ఏదేమైనా రాష్ట్ర ప్రభుత్వంపై అప్పుల భారం ఎక్కువ పడకుండా తగు సత్వర చర్యలు తీసుకోగలిగితేనే రాష్ట్ర ఆర్థిక పరిస్థితి ఆశాజనకంగా ఉంటుంది. రాష్ట్ర ఆర్థిక పరిస్థితిపై మీ అమూల్య అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్ లో తెలియజేయండి. మరో రాష్ట్ర అంశంతో మీ ముందుకు వస్తాను. ధన్యవాదాలు. మీ జర్నలిస్ట్.